హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరికల్లా మీకైతే ఏపీడిఎస్సి ఎస్జిటి ఏదైతే 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది కదండి, ఏ షిఫ్ట్ డిఫికల్ట్, ఏ షిఫ్ట్ ఈజీ అనేది మనం ఒక అవగాహన అయితే కల్పించబోతున్నాం. అయితే మనందరికీ తెలిసిందే డిఎస్సి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పటికే మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ కీ అనేది ప్రైమరీ కీ ఆర్ ప్రిలిమినరీ కీ అయితే వచ్చింది. దాని మీద మనం అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేసాము. అండ్ రేపు మాపు మనకి ఈ యొక్క ఫైనల్ కీ కూడా రాబోతుంది. 2-3 డేస్ లో ఈ ఫైనల్ కీ కూడా రాబోతుంది అనేది మనకి వస్తున్నటువంటి సమాచారం. ఫస్ట్ టైం మనకి ఈ డిఎస్సి ఎగ్జామ్ లో ఈ నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనం చూసాము, ఇంతకు ముందు గతంలో టెట్ కి మనకి నార్మలైజేషన్ అనేది చూసాము. డిఎస్సిలో అయితే నార్మలైజేషన్ అప్లై చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకొకటి, ఎవరి షిఫ్ట్ డిఫికల్ట్, ఎవరి షిఫ్ట్ ఈజీ అనేటువంటిది యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా. అయితే అందరిలో ఉన్నటువంటి భయం ఏంటంటే, ఏ షిఫ్ట్లో మార్కులు పెరగబోతున్నాయి లేదా ఏ షిఫ్ట్లో మార్కులు తగ్గబోతున్నాయి, పెరిగితే 10 నుంచి 15 మార్కులు పెరుగుతాయని కొంతమంది అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవము, అండ్ 10 మార్కులు తగ్గుతాయేమో ఈజీ షిఫ్ట్ అయితే అని కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవము, ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట మనకి. సో అయితే మనం దీని మీద ఒక కంప్లీట్ పిక్చర్ అయితే మనం ఇప్పుడు కల్పించబోతున్నాము. అయితే మనకి ఈ యొక్క అనాలిసిస్ వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అయితే మనది ఆ యొక్క వీడియోలతో పోల్చుకుంటే ఏదో గొప్ప వీడియో అనేది నేనైతే చెప్పను. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒక డేటా బేస్ చేసుకొని, ఒక డేటా ఆధారంగా మనము ఒక అనాలిసిస్ అనేది చేయటం ద్వారా మనకు ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాం అనమాట. అయితే మరలా చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క వీడియో ఏంటంటే కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం మాత్రమే, ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో మనము మన యూట్యూబ్ ఛానల్లోనే పోల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10 డేస్ ఆర్ 1 వీక్ నుంచి మనకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎస్జిటి షిఫ్ట్ వైజ్ గా జూలై 2వ తారీఖు 1వ షిఫ్ట్, జూలై 2వ తారీఖు 2వ షిఫ్ట్, ఈ విధంగా 10 షిఫ్ట్లకి సంబంధించినటువంటి పోల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఈ యొక్క పోల్లో కూడా పాల్గొనే ఉంటారు. అండ్ మరియు మనం ఒక 4 డేస్ బ్యాక్ ఏంటంటే, ఈ యొక్క గూగుల్ ఫామ్ ద్వారా కూడా మనం ఈ యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ గూగుల్ ఫామ్ ద్వారా మనకి ఇప్పటి వరకు అందినటువంటి ఈ డేటాని బేస్ చేసుకొని, అండ్ మనం పోల్ ద్వారా కండక్ట్ చేసినటువంటి డేటాని బేస్ చేసుకొని కావచ్చు, అండ్ కొంతమంది మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ మెరిట్ అభ్యర్థుల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయాలు, ఈ 10 షిఫ్ట్లకు సంబంధించినటువంటి వారి అభిప్రాయాల ద్వారా, ఇంకా పబ్లిక్ సోర్సుల ద్వారా ఉన్నటువంటి డేటా ద్వారా ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ గా మనము ఈ యొక్క షిఫ్ట్ డిఫికల్టీ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. అయితే మనం షిఫ్ట్ డిఫికల్టీ, ఏ షిఫ్ట్ డిఫికల్ట్, ఏ షిఫ్ట్ ఈజీ అనే దానిలోకి మనం వెళ్లే ముందు, మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ అయితే అందరూ ఏంటంటే 10 నుంచి 15 మార్కులు, 10 నుంచి 15 మార్కులు మనకు పెరుగుతాయి అనేది వాదిస్తున్నారు అనమాట కొంతమంది. నా వీడియోలో కూడా కొన్ని కమెంట్స్ లో ఏంటంటే 10 to 15 మార్క్స్ టెట్ లో యాడ్ అయ్యాయి, మీరేమో 2-3 మార్కులు యాడ్ అవుతాయి అని చెప్తున్నారు అని డిబేట్ అనేది చేస్తున్నారు. సో అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, నేను వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ రియాలిటీకి వచ్చినప్పుడు ఏంటంటే, అందరు మర్చిపోతున్న విషయం ఏంటంటే, అది ఎగ్జామ్ వచ్చేసి టెట్ ఎగ్జామ్, అది 150 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇది మనకు వచ్చేసి డిఎస్సిలో ఏంటి, మనం 160 బిట్స్ కి ఎగ్జామ్ రాసినా కూడా దాన్ని మనకి ఒక్కొక్క దానికి హాఫ్ మార్కే, అంటే ఇక్కడ 80 మార్క్స్కే ఎగ్జామ్. సో ఇక్కడ 10-15 మార్క్స్ ఏ విధంగా పెరుగుతాయో నాకైతే అర్థం కావట్లా. బట్ అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి, నా యొక్క అభిప్రాయం ప్రకారము మనకి ఒక 2 to 3 మార్క్స్ అనేవి యాడ్ అవ్వచ్చు. అది కూడా 1-2 షిఫ్ట్లే డిఫికల్ట్ గా ఉన్నాయి అండ్ నా అనాలిసిస్ ప్రకారము. అండ్ మిగతా షిఫ్ట్లన్నీ మోడరేట్ గా ఉన్నాయి అండ్ లేదా ఈజీగా ఉన్నాయి. ఈ షిఫ్ట్లో నార్మలైజేషన్ వల్ల పెద్దగా మార్క్స్ అనేవి తగ్గడానికి అయితే పెద్దగా స్కోప్ అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడు మనం ఒకసారిగా మనం చూసినటువంటి డేటా ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ షిఫ్ట్ లో మనకి ఏ షిఫ్ట్ ఈజీ, ఏ షిఫ్ట్ డిఫికల్ట్ అనేది ఏంటంటే, ఈ పోల్ కు సంబంధించి ప్రతి షిఫ్ట్ కి సంబంధించినటువంటి యావరేజ్ మార్క్స్ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క గూగుల్ ఫామ్ డేటా ద్వారా కూడా మనం ఇక్కడ షిఫ్ట్ డిఫికల్టీని మనం కన్క్లూడ్ చేయబోతాం. సో ఒకసారి మనం చూద్దాం డేటా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మన డేటా అనమాట, మనకు ఫైనల్ అనాలిసిస్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏ షిఫ్ట్ డిఫికల్టీ, ఏ షిఫ్ట్ ఈజీ అనేది ఒకసారి కన్క్లూడ్ చేద్దాము.
సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం రిలయబిలిటీ కోసం మనం ఏం చేసామంటే 2 సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటాని, బోత్ డేటాని కంపేర్ చేసి రెండిట్లో మనకి యావరేజెస్ సేమ్ వచ్చాయి. దాన్ని బట్టి మనము ఈ షిఫ్ట్ డిఫికల్టీ, ఈ షిఫ్ట్ ఈజీ అనేది మనం ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏంటంటే ఈ గూగుల్ ఫామ్ ద్వారా వచ్చినటువంటి డేటా తీసుకొని 13th జూన్ ఆఫ్టర్నూన్ లో సేకరించినటువంటి డేటాకి యావరేజ్ అనేది చేసాం అనమాట. యావరేజ్ చేసినప్పుడు అత్యంత తక్కువ యావరేజ్ అంటే ఏ షిఫ్ట్ లో అభ్యర్థులు తక్కువ మార్కులు స్కోర్ చేశారు అని చూసినట్లయితే మనకి 13th జూన్ ఏదైతే ఉందో ఆ 13th జూన్ రోజు మనకి తక్కువ స్కోర్ చేశారు. చూడండి అక్కడ 47 అనేది మనకి ఇక్కడ సరాసరిగా ఉంది. ఇక నెక్స్ట్ చూడండి 48, నెక్స్ట్ 49 ఈ 4 ఒక బెల్ట్ కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఈ 50, 51, 52 ఇవి ఈ 5 షిఫ్ట్లు లేదా 6 షిఫ్ట్లు ఒక బెల్ట్ కింద ఉన్నాయి. అంటే చూడండి ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేస్తుంది ఏంటంటే టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 13th జూన్ అనేది టఫెస్ట్ షిఫ్ట్. దాని తర్వాత టఫ్ వచ్చేసి జూలై 2 ఆఫ్టర్నూన్, దాని తర్వాత జూలై 1 ఆఫ్టర్నూన్. ఈజియెస్ట్ షిఫ్ట్లు ఏమున్నాయంటే జూలై 1 మార్నింగ్, 19th జూన్ జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. చూడండి పెద్ద వ్యత్యాసం ఏం లేదు, 51.68, 52.51 అండ్ 52.63 ఇవి మనకి ఈజీ షిఫ్ట్లు, ఇవి మనకి డిఫికల్ట్ షిఫ్ట్లు. సో ఈ యొక్క డేటాని మనం ఇంకొంచెం రిలయబుల్ గా చూడాలంటే మనకి ఈ సేమ్ డేటాని మనం పోల్ డేటాతో మ్యాచ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి పోల్స్ లో వచ్చినటువంటి యావరేజెస్ కూడా చూస్తే చూడండి ఇక్కడ జూలై 1 ఆఫ్టర్నూన్ 52.39 యావరేజ్, 13th జూన్ ఆఫ్టర్నూన్ 52.53, 52, 53, 53, 53 ఇక్కడ నుంచి 54. సో ఈజియెస్ట్ షిఫ్ట్ 17th జూన్, 19th జూన్, 18th ఆఫ్టర్నూన్ ఇవి ఈ షిఫ్ట్లు. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి 52, 52 ఇవి హార్డెస్ట్ షిఫ్ట్స్ అనమాట. జూలై 1, 13th ఆఫ్టర్నూన్ అనమాట. జూలై 1 జరిగినటువంటి ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఎగ్జామ్. సో మనం ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాము. వీడియో ఎండ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి మనకందరికీ ఉన్నటువంటి డౌట్, ఏ షిఫ్ట్ డిఫికల్ట్, ఏ షిఫ్ట్ ఈజీ 10 షిఫ్ట్లో. ఓకే, ఈ 13th జూన్ అండ్ జూలై 2 ఆఫ్టర్నూన్ ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో అవి డిఫికల్ట్ షిఫ్ట్లు. తర్వాత డిఫికల్ట్ గా జూలై 1 ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్. అండ్ ఇంకా మోడరేట్ 18th జూన్ మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ మోడరేట్, అంటే అది అటు మధ్య స్థాయిలో ఉందన్నమాట. అది డిఫికల్ట్ కాదు, ఇటు ఈజీ కాదు. అండ్ ఈజీ షిఫ్ట్లు వస్తే అన్నిటికన్నా ఈజీ 17 జూన్, తర్వాత జూలై 2 మార్నింగ్, తర్వాత 19th జూన్ మార్నింగ్, తర్వాత 19th జూన్ ఆఫ్టర్నూన్, తర్వాత జూలై 1 మార్నింగ్, తర్వాత 18th జూన్ ఆఫ్టర్నూన్. ఇవన్నీ ఈజీ షిఫ్ట్లు అనమాట. అన్నిటికన్నా ఈజీ షిఫ్ట్ ఏంటి అనేది చూస్తే ఫైనల్ గా తేలింది ఏంటంటే 17th జూన్ ఈజీ షిఫ్ట్, 13th జూన్ ఆఫ్టర్నూన్ జరిగినటువంటిది మోస్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.